వస్తున్నారా సమయానికి. ఆ తర్వాత పెరిగి పెద్ద 15-16 సంవత్సరాలు అట్లా యుక్త వయసు వచ్చింది. మగవాళ్ళకేమో మేషం రావాలి, మేషం రాకపోతే బాగోదు, ఏంద్రు తేడాగానొస్తుంది అని అడుగుతారు. ఆడపిల్లకి మేషం వచ్చిందనుకో బాగోదు. మరి ఇద్దరికీ అయ్యే పెదాలు అర్థమవుతుందా? ఆడపిల్లకి అయ్యే పెదాలు, మగపిల్లగాడికి అయ్యే పెదాలు. ఆమెకి మేషం వస్తే బాగోదు, ఈయనకి మేషం రాకపోతే బాగోదు. ఆయన తినేది అదే తిండి, ఆమె తినేది అదే తిండి. తిండిలో తేడా లేదు, తాగే దాంట్లో తేడా లేదు, పెరిగే దాంట్లో కూడా తేడా లేదు. కానీ పెరిగిన తర్వాత మేషం వస్తే ఒకరికి బాగోదు, మేషం రాకపోతే ఒకరికి బాగోదు. ఏ వయసులో ఏమి ఇవ్వాలి, పళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, మేషం ఎప్పుడు ఇవ్వాలి, మేషం ఎందుకు ఇవ్వకూడదు, మేషం ఎందుకు ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, మహాజ్ఞానవంతుడి యొక్క పథకం ఇదంతా. నిన్ను భూమి మీద ఎన్నాళ్ళు ఉంచాలి అనేది ఇన్ని వరాలు ఇన్ని అనుగ్రహాలు ఇస్తే ఆయన ఒక్కడిగా నమ్మండి అంటే నువ్వు చెప్తే మేము